కానీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టు ఎక్కడైతే ఇవ్వగలుగుతామో అట్లాంటి ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని లక్షల కోట్ల ప్రాజెక్టులనే మేడిగడ్డ లాంటి మేడిపండు లాంటి ప్రాజెక్టులకే కాదు, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టు వచ్చే ప్రాజెక్టులకి ప్రియారిటీ ఇస్తుంది ప్రజాప్రభుత్వం. దానికి నిదర్శనం ఈ దేవాదులనే. మా 4 నియోజకవర్గాలలో అంటే మొత్తం 78,000 ఆయకట్టు అయితే అందులో పాలకుర్తి నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో 45,000 ఆయకట్టు, మరి పక్కనే ఉన్న వర్ధనపేటలో 11,000 ఆయకట్టు, గన్పూర్లో 9,000, అట్లనే తుంగతుర్తిలోకి వచ్చేసి 13,000 ఆయకట్టు. మొదటి నుంచి కూడా మేమందరము దీన్ని ఎట్లనైనా ముందుకు తీసుకెళ్ళాలి, ఆర్య అనేది క్లియర్ చేయాలని అందరం కూడా అడగడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారిని, అట్లనే ఇరిగేషన్ మినిస్టర్ గారిని కూడా. వాళ్ళు కూడా దీన్ని ప్రియారిటీలో పెట్టి ఇది ఖచ్చితంగా రైతులకి మేలు చేకూరుతుంది అని చెప్పి దీన్ని ప్రియారిటీలో పెట్టి నిన్న క్యాబినెట్లో ఆమోదించడం జరిగింది. దీనికి మొత్తం మా